ఎన్ని పద్ధతులు పెడతారు అంటే అట్లా దైవ ఘటనలను కూడా మన ఆరోగ్యానికి అనుకూలమయ్యేటట్లు చేసి పెట్టారు. నెలకొక్కసారన్నా కనీసం వీళ్ళు ఉపవాసం ఉండాలి అని ఈ మాస శివరాత్రి అని పెట్టారు. ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి 15 రోజులకు ఒక్కసారన్నా వీళ్ళు ఉపవాసం ఉండాలని ఏకాదశి ఉపవాసాలు అని పెట్టారు. ఇక్కడ కూడా అవి పాటించలేని వాళ్లకు అన్ని ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఉత్తమమయ్యా, సంవత్సరానికి ఒక్కసారన్నా ఉండండి, 15 రోజులకు వద్దు, నెలకు వద్దు, సంవత్సరానికి ఒక్కసారైనా ఉండండి అని చెప్పడంతో మనకు జన్మకో శివరాత్రి, వైకుంఠ ఏకాదశి లాంటి ఏర్పడి పరంపరగా వస్తాం. జపాన్లోని కొంతమంది శాస్త్రవేత్తలు 36 అవర్స్ ఫాస్టింగ్ అనే ఒక వ్యవస్థను పెట్టి అనేక వేల మంది మీద ప్రయోగాలు చేసి 36 గంటలు నిరాహారంగా నిర్నిద్రగా ఉన్న వాళ్లకు లోపల జరిగే మెటబాలిజం చేంజెస్ ఏది అని చూశారు. రిజల్ట్ అన్ని చేసి 36 గంటల ఫాస్టింగ్ వాడిలో ఉన్నటువంటి సమస్త అనారోగ్యాలను పోగొడుతుంది అని చెప్పి ఒక థీసిస్ తయారు చేసి దాని మీద వాళ్ళు నోబెల్ ప్రైజ్ పొందారు. మన దేశంలో మనం పొందుతున్నటువంటి మన పరంపరగతంగా వస్తున్నటువంటి ఈ ఏకాదశులను, మాస శివరాత్రులను మనం మర్చిపోయాం. కనీసం ఈ ఒక్కరోజు శాస్త్రి గారు చెప్పినట్లు ఆ లింగోద్భవ వేళ, ఆ శివ పార్వతుల కళ్యాణం, ఆ శివపార్వతుల కళ్యాణం జరిగేదానికి సంబంధించిన కథను ఈ రోజు వింటూ ఆ జాగరణ చేయడం అనేది చేయాలి. అంతే తప్ప సినిమాలు పెట్టేసుకొని, మ్యూజిక్లు పెట్టేసుకొని చేసే శివరాత్రి జాగరణే కాదు. ధ్యానులైన ఇక్కడ కూర్చున్న మనమంతా ఎంతటి అదృష్టవంతులమైతే ఈ రోజు ఇంతటి పవిత్రమైన రోజు 12 గంటల వరకు ఇక్కడ మనం ధ్యానంలో జాగరణ చేసుకున్నాం. ఈ రోజు శివపార్వతి కళ్యాణం గురించి కథ వినాలా అని చెప్తారు.